నీ కయ్యికల్లే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా. నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే. నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? స్టైల్ చూస్తే నా సోకు నీకు రాస్తే. ఈ రోజు మీ చావు తప్పదురా. ఏంటి బావా, కావేరికి ఐ లవ్ యూ చెప్పాలని అంత తహతహలాడిపోతున్నావా? ఇక్కడ గంగకి యాక్సిడెంట్ చేయించాను, అక్కడింక కావేరికి ప్రపోజ్ ఏం చేస్తావు నీ లవ్ని? ఈ గంగ చావు బతుకుల్లో ఉండగా ఇప్పట్లో నీ ఆశ నెరవేరదులే బావా. గంగ కోసం వస్తున్నారు కదా, రండి, వచ్చి దాన్ని చూసి ఇద్దరూ కంటతడి పెట్టుకోండి. దేవుడు బాబు, గంగా, ఓ మై గాడ్, దేవుడు బాబు, బావ వచ్చాడంటే, గంగని చూశాడంటే బావే వీళ్ల దేవుడని కావేరికి తెలిసిపోతుంది. ఏదైతే అర్జున్ బావుకి తెలియకూడదని ఎత్తు మీద ఎత్తు వేస్తూ ఎవరిని ఎక్కడ నొక్కి పెట్టాలో పెడుతూ వచ్చాను. అమ్మో, ఇప్పుడు బావే హాస్పిటల్కి వచ్చాడంటే ఆ గంగని గుర్తుపడతాడు, అది నోరిప్పిందంటే నా పని పడతాడు. బావ హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఏం చేయాలి, ఏం చేయాలి? భువన, బంగారం లాంటి అవకాశం చేతిలోంచి జారిపోయినట్టు చాలా నిరాశగా ఉందమ్మా. అవునత్తయ్య, అర్జున్ ప్రేమ కావేరి ముందు మనం ఎలాగైనా బయట పెట్టాలి అనుకుంటున్న సమయంలో అర్జునే నోరు తెరిచి కావేరితో వాడి ప్రేమను చెప్పుకోబోయాడు. కాని చివరి క్షణంలో ఇలా అవుతుందని ఊహించలేదత్తయ్యా. అత్తయ్యా, అమ్మమ్మ, మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. బావ కావేరక్కతో తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ఇప్పుడు మిస్ అవ్వచ్చు, కానీ ఏదొక సమయంలో బావ అక్కతో ఓపెన్ అయిపోతాడు. కావేరక్క కూడా బావంటే చాలా ఇష్టమని అర్థమైపోయింది కాబట్టి ఎలాగూ ఒప్పేసుకుంటుంది. ఆ తర్వాతేముంది? కాన్సెప్ట్ శుభం కార్డు, మన ఇంట్లో వెడ్డింగ్ కార్డు. అయినా ఈ కాకి మొహందొచ్చి నిన్ను అడ్డుపడింది గాని, లేదంటే ఈ శుభం కార్డు వెడ్డింగ్ కార్డు ఎంచక్కా అప్పుడే పడిపోయేవి. నానేం చేస్తుంది పెద్దమ్మా? మీరుదా చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగు నాకేం తెలియం. అంద సామి స్క్రీన్ ప్లే ఇంత మాదిరి రాస్తే నానేమి చేస్తును? రాసిందే కదా చేస్తును. అయినా అర్జున్ బాబుదా కావేరికి కాదలు చెప్పే టైంలో టింగ్ టింగ్ ఫోన్ దా వచ్చినది. అది కూడా నా వల్లే జరిగిందా ఏమి? ఎవ్రీథింగ్ గాడ్ స్క్రీన్ ప్లే, మనందా జస్ట్ క్యారెక్టర్స్ టింగ్ టింగ్. అత్తయ్య, ఏ విషయం అయినా మనం ఆత్రపడితే అవుతుందా? ఏదిప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది. అంతా శుభం జరగాలని మనం ఆ భగవంతుణ్ణి కోరుకోవడం తప్ప ఏం చేయగలం? ఏం కాదు కావేరి, భయపడుకో, నీ చెల్లెలకి ఏం కాదు.
చెప్పు ప్రియా. ఎక్కడున్నావు బావా? హైదరాబాద్కి వస్తున్నాను. ఆన్ ద వే ప్రియా. ఆ, ఓ ఓ గ్రేట్, త్వరగా వచ్చే బావా. మీటింగ్కి క్లయింట్స్ కూడా బయలుదేరారంట. నువ్వు వచ్చేసావంటే నాకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది బావా. ప్రియా, నేను మీటింగ్కి అటెండ్ అవ్వలేను. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. బావా, హాస్పిటల్ ఏంటి? ఏమైంది? మన కావేరి వాళ్ళ చెల్లెలికి యాక్సిడెంట్ అయింది ప్రియా. ఓ గాడ్, అవునా? హాస్పిటల్లో కావేరి వాళ్ళ అమ్మగారు చాలా టెన్షన్ పడిపోతున్నారంట. వెంటనే అక్కడికి వెళ్ళాలి. ప్రియా, నువ్వు కరెక్ట్ టైం కాల్ చేసావు. ఆ, ఆ, ఏం బావా? నువ్వు ఒక పని చేయాలి ప్రియా. నేను సిటీకి రీచ్ అవ్వడానికి ఇంకో 2-3 అవర్స్ పడుతుంది. సో ఈ లోపు నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్తావా? అలాగే బావా. వెళ్ళ అమ్మాయికి ఎలా ఉందో నేను చూస్తానులే. నువ్వు చూడ్డం కాదు ప్రియా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి వీడియో కాల్ చేయాలి. వీడియో కాలా? అవును, అక్కడ కావేరి చెల్లెలికి ఎలా ఉందో చూపించు. పాపం కావేరి ఇక్కడ చాలా టెన్షన్ పడిపోతుంది. తన చెల్లెల్ని చూస్తేనైనా కావేరి కొంచెం రిలాక్స్ అవుతుంది. కావేరి వాళ్ళ అమ్మగారి ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది ప్రియా. సో నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళు. త్వరగా కాల్ చేయి. బాబా, నాకు వెళ్ళాలనే ఉంది కానీ ఆ ఆఫీస్ మీటింగ్కి టైం అవుతుంది కదా, అదే ఆలోచిస్తున్నాను. ఓహ్, నీకు ఆఫీస్ మీటింగ్ ఉందని చెప్పావు కదా. ఇట్స్ ఓకే ప్రియా, నేను మన మేనేజర్ మూర్తి గారికి చెప్తానులే. అమ్మో, ఆ కృష్ణమూర్తి గారికి బావ కాల్ చేశాడంటే అంతా తారుమారైపోతుంది. నేనేం చేసే అవకాశం ఉండదు. ఓకే ప్రియా, బాయ్. బావా 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 బావా, మూర్తి గారి కంటే ఆయనకి బోల్డ్ అని పనులుంటాయి కదా. అయినా కావేరి చెల్లంటే నా సొంత చెల్లితో సమానం కదా. మీటింగ్ ఏముందిలే బావా, అది నేను మేనేజ్ చేస్తానులే. హాస్పిటల్కి ఇప్పుడే బయలుదేరుతున్నాను. యూ డోంట్ వరీ బావా. ఓకే ప్రియా, త్వరగా వెళ్ళు. సరే బావా. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుకో ఊడిపడిందని ఇదేం ట్విస్ట్ రో దేవుడా. కావేరి, ప్రియా హాస్పిటల్కి వెళ్ళి వీడియో కాల్ చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. మీ చెల్లెల పరిస్థితి ఎలా ఉందో నువ్వే చూద్దువు గాని. ఏం చేయాలో అర్థం కావట్లేదే. నా గొయ్యికి నేనే శంకుస్థాపన చేసుకున్నట్టున్నానే. ఇప్పుడేం చేయాలి? హాస్పిటల్లో గంగని బావకి చూపించి, నువ్వే వీళ్ళ దేవుడు బాబువి బావా, నేనే వీళ్ళ పాలిట విలన్ అని నా కథంతా చెప్తూ నా లైఫ్కి ఎండ్ కార్డ్ వేసుకోవాలా? ఓ మై గాడ్, ఇరుక్కుపోయానే. ఏయ్, ఇవాళ మీ చావు తప్పదురా. తొందరగా పోనీరా. తొక్కరా తొక్కు తొందరగా. రేయ్, వాళ్ళ కారు మీకు దగ్గరలోకి వస్తుంది. వాళ్ళ వెనకాలే మేం కూడా వస్తున్నాం. ముందు నుంచి మీరు కానివ్వండి, వెనకాల నుంచి మేం వేసేస్తాం. వాళ్ళు తేరుకునే లోపు తలలు తెగిపడాలా, శవాలు అడవిలో పడేసేయాలా? ప్రాణం తీయటం మనకేమైనా బ్రహ్మ విద్య? కోడిని కోసినట్టు ఆడిని కోసేద్దాం, దాన్ని వేసేద్దాం అన్నా. పదండ్రా.
బయటికి రా.